Yeah, good evening, all of you. Voice is clear, ma. Please let me Clear, confirm. sir. Clear, sir. Yeah, done, guys. So, చేస్తున్నారా 12 months transactions సర్వీస్ కంపెనీ లోగో ఎనీ చూస్తేనే డౌట్స్ సర్వీస్ కంపెనీలో ఏమైనా డౌట్స్ చేసాం ఉన్నాయా? సార్. యా వెరీ గుడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే గుడ్ ఆ, గైస్. వీడియో ఓకే గుడ్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. టుడే క్లాస్ లో మనము ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా పోస్ట్ చేయాలి, 31st మార్చ్లో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని క్లోజ్ చేసి వాటిని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది టుడే సెషన్స్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. ఇప్పుడు మనకి న్యూ కంపెనీ స్టార్ట్ చేసాం లేదా న్యూ బిజినెస్ స్టార్ట్ చేసాం. మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4 తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇక్కడ 12 మంత్స్ పీరియడ్స్ మనం బిజినెస్ చేస్తాం. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31st మార్చ్లో క్లోజ్ చేయాలి ఈ మంత్ లో. అప్పుడు మనం ఎవ్రీ మంత్ మీరు చూసుకుంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కానీ, రెంట్, శాలరీస్, టెలి బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవి ఉంటాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇప్పుడు నవంబర్ మంత్ కదా, నవంబర్ మంత్ సంబంధించిన రెంట్ కానీ శాలరీస్ కానీ డిసెంబర్ మంత్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఇస్తాం. ఇది కామన్ కదా, మనకి ఇవ్వాల్సింది. కానీ 31st మార్చ్లో అలా కుదరదు కదా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. 1/4 అంటే నెక్స్ట్ ఇయర్ కిందకి వస్తుంది అది. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 31st మార్చ్లో రెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా రెంట్ పేయబుల్, శాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా టెలి బిల్ పేయబుల్, ఇలా ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మనం ఎంటర్ చేసుకుంటాం. ఈ ఎక్స్పెన్సెస్ ని ఇన్కమ్స్ ని లయబిలిటీస్ గాను అసెట్స్ గాను మార్చుకొని మనం నెక్స్ట్ ఇయర్ కి 31st మార్చ్ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఎంటర్ చేస్తాం, స్ప్లిట్ చేసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ గా స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ బ్యాలెన్స్ లో 5 lakhs ఉందనుకుంటాం. అదే 5 lakhs న్యూ ఇయర్ కి యాజ్ ఇట్ ఈస్ గా ఫార్వర్డ్ అయిపోతుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ గా. ఈ సెటప్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇంకా మనం స్టార్టింగ్ లో అసెట్స్ కొని ఉంటాం, వాటి మీద డిప్రిసియేషన్ కూడా తీస్తాం అసెట్స్ మీద. ఓకే, సో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాపిటల్ లేకి కలిపేస్తాం. అప్పుడు క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇయర్ ఏం చేస్తామంటే ఈ విధంగా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, స్ప్లిట్టింగ్ చేసుకుంటే మనం మళ్ళీ ఎంటర్ చేయకుండా లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ 31st మార్చ్ లో ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది న్యూ ఇయర్ కి 1/4/2026 లో ఫస్ట్ వీక్ లో జీరో చేస్తాం. ఫస్ట్ వీక్ లో వాటిని జీరో చేస్తాం. ఇక్కడ రెంట్ అనేది డెబిట్ అవుతుంది, ఇక్కడ రెంట్ పేబుల్ అనేది క్రెడిట్ అవుతుంది. శాలరీ డెబిట్ అవుతుంది, శాలరీ పేబుల్ క్రెడిట్ అవుతుంది. ఇది 31st మార్చ్ లో F7 లో పోస్ట్ చేస్తాం ఇవన్నీ. కానీ న్యూ ఇయర్ లో ఏం చేస్తాం, ఇక్కడ రివర్స్ అవుతాయి. ఇక్కడ రెంట్ పేబుల్ డెబిట్ అవుతుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఇవ్వాల్సిన అమౌంట్ ని న్యూ ఇయర్ లో ఫస్ట్ వీక్ లో ఇచ్చేసి జీరో చేసేస్తాం. ఓకే, అదే అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయొచ్చు. లేదు అంటే టోటల్ జీరో చేసి జస్ట్ లెడ్జెస్ మాత్రమే చాలు,
లెడ్జెస్ మాత్రమే చాలు. మళ్ళీ కొత్తగా నేను ఎంట్రీస్ పాస్ చేసుకుంటామంటే టోటల్ బ్యాలెన్స్ జీరో చేయొచ్చు. ఓకే. అది కూడా ఎలా అనేది ఇప్పుడు మనము ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో మనము చెక్ చేద్దాం. ఓకే. మీరు అన్ని మంత్స్ చేసింటారు, నేను అన్ని మంత్స్ చేయలేదు, మీరు మాత్రం అన్ని చేయండి. ఇప్పుడు మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే మనం అన్ని మంతులు చేయాలి. ఓకే. ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్ November 22 కదా, అదే ఓపెన్ చేస్తున్నా, ఓచర్స్లోకి వెళ్తున్నా, F7 F7లో పోస్ట్ చేయాలి మనం అన్ని కూడా. ఆల్ ట్రాన్సాక్షన్స్ మనం F7లో పోస్ట్ చేయాలి. ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇవన్నీ పాస్ చేయాలి. ఇవన్నీ పాస్ ఇక్కడ వరకు చేస్తేనే మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఈ వాల్యూ అనేది వస్తుంది. చూద్దాం. F7 తీసుకోండి, డేట్ మార్చుకోండి, 31/3/26. రెంట్ అనేది మీరు స్టార్టింగ్ లో చేసింటారు, స్టార్టింగ్ మంత్ లో రెంట్ డెబిట్ 20,000. ఆల్రెడీ పైన ఉంది కదా, ఫారూక్ మార్కెటింగ్ ఉంది, అది తీసుకోండి. ఆల్ట్ సి, ఫారూక్ మార్కెటింగ్, సన్రీ డెప్టార్స్ 20,000, కన్సల్టింగ్ ఫీస్ కంట్రోల్ ఏది. నెక్స్ట్ రెంట్, ఆఫీస్ రెంట్ 2,500, రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ ఒకటే. శాలరీస్ 12,000, శాలరీ పేయబుల్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ 750, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్ 1690, టెలిఫోన్ బిల్ పేయబుల్. నెక్స్ట్ కన్వేయన్స్ ఎక్స్పెన్స్ 1300, కన్వేయన్స్ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ క్యాబ్ హైరింగ్ చార్జెస్ 6,600, ఆల్రెడీ ఉంది కదా, 6,600. రాజ్ ట్రాఫిక్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ 870, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్. ప్రొవిజన్స్. ఇలా 31st March లో వచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిప్రిసియేషన్. అసెట్స్ ఉన్నాయి కదా, యా, మనం స్టార్టింగ్ లో అసెట్స్ మనం చేసి ఉంటాం కదా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనము స్టార్టింగ్ మంత్ లో అసెట్స్ కొని ఉంటాం. కంప్యూటర్, సెల్ ఫోన్ బిల్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్. సో వీటన్నిటి మీద అసెట్స్ వాల్యూ తీసేయాలి. టోటల్ ఎంత ఉంది ఇక్కడ, 14,401. సో ఇక్కడ కంప్యూటర్ 5610, సెల్ ఫోన్ 1154, ఫర్నిచర్ 2404, ఎయిర్ కండిషనర్ 3205, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442, ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. ఇలా డెబిట్ టోటల్ అమౌంట్ ఎంటర్ చేసి రిమైనింగ్ అసెట్స్ మీద ఇవన్నీ తీసేయాలి. సేవ్. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 900. ప్రీపెయిడ్ మెగాజిన్ అనేది మీరు ఆగస్టు మంత్ లోనో సెప్టెంబర్ మంత్ లో చేసింటారు, అది ఇక్కడ ఇవ్వాలి.
నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఆగస్టు మంత్లో చేసింటారు, అది క్రెడిట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ ఇయర్కి మార్చేటప్పుడు అసెట్స్ గాను లైబిలిటీస్ గాను మార్చుకుంటున్నాం, మీరు గమనించాలి. ఆల్ట్ సి, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 70,500. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, ప్రొవిజన్స్. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ వే ఎంటర్ చేయాలి, ఎందుకని చెప్తా. స్టాక్ ఆఫ్ స్టేషనరీ, కరెంట్ అసెట్స్, తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్. సో తర్వాత ఇక్కడ వరకు చేస్తే అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన వాల్యూని ప్రాఫిట్లోని క్యాపిటల్లే కలపాలి. నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింది, మీకు అక్కడ ఆ వాల్యూ వచ్చింది. ఇక్కడ 115,279 నాకు జీరో అయిపోయిందా, దాన్ని క్యాపిటల్లే కలిపేస్తున్నాను. ఇలా వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లే కలిపేస్తాం. ఎంటర్. ఈ విధంగా ఇయర్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి, కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేద్దాం. మనం కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తున్నామంటే న్యూ ఇయర్ ఇవ్వాలి స్ప్లిట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం, 1/4/25 నుంచి 31/3/26, ఇది ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మనం స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు 1/4/26 నుంచి 31/3/27, ఇది న్యూ ఫైనాన్షియల్ ఇయర్, ఇది న్యూ. మనం స్ప్లిట్ చేసేటప్పుడు న్యూ ఇవ్వాలి. ఓకే, అంతకు ముందుగా పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రతి ఎంట్రీ కూడా ఇక్కడ మీనింగ్ ఇచ్చి ఉంటాను నేను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నేను ఇక్కడ మ్యాటర్ ఇచ్చి ఉంటా, ఎందుకు అలా తీసుకోవాలనేసి మీరు ఇక్కడ చదువుకోవచ్చు ఓపిక ఉంటే. చూడండి, స్టేషనరీ ఇస్ ఎ ఎక్స్పెన్స్ లెడ్జర్. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. Tarvata, first check the net profit in profit and loss account, then go to journal voucher, because it is transfer entry as capital has to be increased. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలిపాం కాబట్టి క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్, మార్చ్ మంత్ salaries or rent. Generally expenses like salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1 April 23, 31/3/24. So we have to transfer the expense into liabilities. ఇక్కడ మనం ఏం చేసాం, రెంట్ డెబిట్ చేసాం, రెంట్ పేయబుల్ క్రెడిట్ చేసాం. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ we have to pass the rent entry like this: డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, సో జీరో చేసేయాలి. ఎగ్జాంపుల్ 31st మార్చ్లో ఎలా చేసింటామంటే, డెబిట్ రెంట్, క్రెడిట్ రెంట్ పేయబుల్. 31st మార్చ్లో F7లో పాస్ చేస్తాం ఈ ఎంట్రీ. తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఇదే ఎంట్రీ F7 ఏదైతే వేసామో, ఇదే ఎంట్రీ న్యూ ఇయర్లో
న్యూ ఇయర్ డెబిట్ రెంట్ పేయబుల్ క్రెడిట్ క్యాష్ ఆర్ చెక్ ఇలా ఎంటర్ చేస్తాం. ఇక్కడ డెబిట్ చేస్తాం, ఇక్కడ క్రెడిట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ వాల్యూ చూద్దాం. నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, మీకు ఇక్కడ వేరే వాల్యూ వస్తుంది. ఓకే, 4,61,889 రూపాయలు ఉంది. అసెట్స్ ఉన్నాయి, అసెట్ లైబిలిటీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, క్యాపిటల్ వాల్యూస్ అన్ని కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. చూడండి, ఇక్కడ పైన డేటా అని కనబడుతుందా, ఆల్ట్ వై ఇవ్వచ్చు, లేదంటే డేటా అని క్లిక్ చేయొచ్చు. స్ప్లిట్ డేటా. It is recommended that you verify the complete data before splitting. Enter. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/26 ఇవ్వాలి. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 April 1 April 26. రికమెండెడ్ డేట్ ఈస్ 1 April. 2 April అని, 3 April అని, 5 April అని ఇవ్వకూడదు. 1వ తారీఖే ఇవ్వాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఫ్రమ్ స్ప్లిట్ డేట్, బిఫోర్ స్ప్లిట్ డేట్, ఇంటూ 2 కంపెనీస్. మనము ఇంటూ 2 కంపెనీస్ తీసుకోవాలి. అప్పుడు నీకు 2 కంపెనీలు డూప్లికేట్, ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఒకటి మన దగ్గర ఉంది, సర్వీస్ ఆర్గనైజేషన్ November 22 అని. ఇది కాకుండా ఇంకా 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. ఓకే, చూడండి, నేమ్ ఆఫ్ ఫస్ట్ కంపెనీ ఇది డూప్లికేట్, నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ ఇది కొత్త కంపెనీ. 26 అనేది కొత్తది, 25 అనేది ఓల్డ్. ఎస్. కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా. ఎస్. చూసారా, 2 కంపెనీలు జనరేట్ అయిపోయినాయి. ఒకటి మధ్యలో ఉండేది మనకు అవసరం లేదు, డిలీట్ చేయాలి. ఆల్ట్ కే, ఆల్టర్, మధ్యలో ఓపెన్ చేయండి. ఆల్ట్ డి, డి ఫర్ డిలీట్, ఆల్ట్ డి. డిలీట్ ఏ కంపెనీ. డిలీట్ అయిపోయిందా కంపెనీ. ఆల్టర్. ఫస్ట్ది ఎడిట్ చేసుకోవాలి. కంట్రోల్ రైట్ ఆర్ ఇవ్వండి, కర్సర్ లాస్ట్కి వస్తుంది. బ్రాకెట్ ఓపెన్ చేసుకుని ఇది 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అని ఇచ్చుకుంటుంది. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ సెకండ్ది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ రైట్ ఆర్ ఇవ్వండి. ఇది 26-27 సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు ఓకే 25 ఆర్ 26 ఆర్ 27 మనకి మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు, బాబు లాస్ట్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ చేయండి, లేదంటే న్యూ ఇయర్ 26-27 ఓపెన్ చేయండి అని అడుగుతాడు. ఇప్పుడు నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. లాస్ట్ ఇయర్ లో ఉన్న డేటా అంతా కొత్త కంపెనీలోకి వచ్చిందో లేదా బ్యాలెన్స్ షీట్ చూడండి. లాస్ట్ లో చూడండి, 4,61,889 వచ్చిందా. ఓల్డ్ కంపెనీలోకి వెళ్ళండి, ఒకసారి 25-26 ఓపెన్ చేయండి, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. 4,61,889 ఈ వాల్యూ న్యూ కంపెనీకి వచ్చింది. 26-27 నో వోచర్స్, బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ ఉన్న అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ చేయొచ్చు, లేదు నాకు జీరో చేసి మళ్ళీ కొత్తగా నేను ఎంట్రీ చేయాలనుకుంటున్నా అన్నప్పుడు దీన్ని జీరో కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో F7 లో పోస్ట్ చేశాం, ఈ ఇయర్ లో పేమెంట్ లో వేసి దాన్ని జీరో చేయాలి. పేమెంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో క్లియర్. ఇప్పుడు న్యూ ఇయర్ లో ఏం చేయాలి, ఏ వాల్యూస్ ని ఇక్కడ రివర్స్ చేయాలి.
రెంట్ పేయబుల్ 2500 క్యాష్. డేట్ మార్చండి ఇక్కడ 1/4/26. ఎంట్రీ పాస్ అవ్వట్లేదు, ఎందుకని? ఎందుకు పాస్ అవ్వట్లేదు? ఎడ్యుకేషన్ మోడ్ లో చేస్తాం. ఎందుకు పాస్ అవ్వలేదు? ఎడ్యుకేషన్ మోడ్ లో 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున పాస్ అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఇది చెప్పారంటే మీరు నిజంగా జాబ్ సూటబుల్ అవుతారు. లాజిక్ ఆలోచిస్తే, లాజిక్ గా మీరు చెప్పగలిగితే సార్ ఇప్పుడు సార్ చెప్పండి. సార్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది కదా సార్. ఇయర్ ఎండింగ్ అయిపోయింది, మళ్ళీ న్యూ ఇయర్ కి పోయినప్పుడు అంటే కొత్త డేట్ ఎక్కడ మార్చాలి తీసుకోవాలి. డేట్? F2 గెట్వే టాలీకి వెళ్ళి F2 ఎక్కడ వెళ్ళాలి? గెట్వే ఆ. టాలీ ఇక్కడ వచ్చి ఆల్ట్ F2 ఇవ్వాలా? ఆల్ట్ F2. సో ఇక్కడ ఏముంది? ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. ఇక్కడ ఏం చేయాలి? న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. న్యూ ఇయర్ వెరీ గుడ్. ఫైనాన్షియల్ 27. అప్పుడు నువ్వు కొత్త కంపెనీలో ఉన్నావని అర్థం. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. డేట్ మార్చండి 1/4/26. ఇవే లాజిక్లు అడుగుతారు. శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, కరెంట్ బ్యాలెన్స్ 0 చేసేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఓకే. ఇంకేమున్నాయి? కన్వెయన్స్ బిల్ పేయబుల్. ఈ విధంగా మనం వీటిని 0 చేస్తాం. ఇలా 31st మార్చ్ లో మనం చేస్తాం. సో తర్వాత బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి, సార్ ఈ వాల్యూస్ అన్ని నాకు ఏం వద్దు సార్, నేను టోటల్గా 0 చేయాలనుకుంటున్నాను, నేను ఫ్రెష్గా మళ్ళీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి, నాకు ఈ వాల్యూస్ ఏం అవసరం లేదు, అప్పుడు ఏం చేయాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లైక్ వెళ్ళాలి, లెడ్జర్స్ లైక్ వెళ్ళాలి, ఓకే. మల్టీ మాస్టర్స్ లైక్ వెళ్ళాలి, మల్టీ ఆల్టర్ లైక్ వెళ్ళాలి, ఆల్ ఐటమ్స్ లైక్ వెళ్ళాలి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ 0 చేశారు. 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ సేవ్. మొత్తం 0 అయిపోతాయి, వాల్యూస్ ఏమి ఉండవు ఇంకా. చూడండి, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్లో చూడండి. ఇక్కడ కేవలం ఏముంది? క్యాష్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? టోటల్ క్లియర్. ఓన్లీ లెడ్జెస్ మాత్రం ఉంటాయి. ఆ లెడ్జెస్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేసుకుంటాం స్టార్టింగ్ కొత్తగా. ఇలా మనము డేటా స్ప్లిట్ అనేది చేసుకోవాలి. డేటా స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. రియల్ టైంలో మీరు డేటా స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు మీ సూపర్ సీనియర్స్ని మీరు అడగాలి. డేటా బ్యాకప్ తీసుకోవాలి. డేటా బ్యాకప్ తీసుకొని కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. అలా కాకుండా మీరు ఓన్గా చేశారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ మనము డేటాని మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి. మీరు స్ప్లిట్టింగ్ చేసే ముందు మీరు చేయాల్సిన పని డేటా మాన్యువల్ బ్యాకప్. ఎందుకంటే రేపటి రోజు ఆ ప్రాబ్లం అయినా ఆ డేటాను మళ్ళీ మనం తీసుకోవచ్చు. మాన్యువల్ బ్యాకప్ ఎక్కడ ఉంటుంది? మీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసి ఉంటారో ఇన్స్టాలేషన్ అయిందో ఆ ప్లేస్లో డేటా అనే ఫోల్డర్లో డేటా ఉంటుంది, నెంబర్లలో ఉంటుంది. ఇలా మీ డేటా అనేది నెంబర్లలో ఉంటుంది. ఈ డేటాని కాపీ చేసి ఒక ఫోల్డర్లో ఎంటర్ చేసుకోవాలి. ఎక్కడైనా ఒక ఫోల్డర్లో కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్ మ్యాచ్ జరిగినా ఆ డేటాని మళ్ళీ కాపీ చేసుకొని వచ్చి మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నా సిస్టంలో డేటా ఎక్కడ ఉంది? ఇవి క్లోజ్ చేస్తున్నాం. ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. డి టాలీ ప్రైమ్ మార్చ్ 2025 ప్రైమ్ డేటా 2025 అనే ఫోల్డర్లో ఈ డేటా మొత్తం సేవ్ అయ్యింది. ఈ డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఈ ఫోల్డర్ ఎక్కడుంది? సో టాలీ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి. వెళ్తే డైరెక్ట్గా ఈ ప్లేస్లోకి వెళ్తారు. ఇక్కడ ప్రైమ్ డేటా ఉందా? ప్రైమ్ డేటా 2025 దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉందా? ఇదే కదా, ఈ పాతే కదా కనబడుతుంది ఇక్కడ మీకు. ఇక్కడ పైన పాత్ చూడండి. ఈ పాతే కదా మీకు అక్కడ కనబడుతుంది. సేమ్ ప్లేస్ చూడండి. కావాలంటే స్పెసిఫై పాత్, కంట్రోల్ వి. చూసారా? సేమ్ డేటా. మీరు కంపెనీని ఇక్కడైనా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మీరు డిలీట్ చేశారంటే ఆ డేటాని మళ్ళీ రికవర్ చేసుకోలేము. అదే మీరు ఈ ప్లేస్లో డిలీట్ చేశారనుకో, ఈ డేటా మొత్తం మీకు రీసైకిల్ బిల్లో ఉంటుంది. కావాలంటే మళ్ళీ అయినా తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఈ ప్లేస్లో డిలీట్ చేస్తే. అదే మీరు ఇక్కడ డిలీట్ చేశారనుకోండి, రికవరీ చేయలేము. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 10096. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు 10096. ఉందా ఇక్కడ? ఇక్కడ డిలీట్ చేస్తా, ఇది అక్కడ కనిపించదు చూడండి. డిలీట్ చేసా తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఉందా ఇక్కడ? 10096 ఉందా? డిలీట్ అయిపోయింది. ఓకే, డన్. ఇది ఎక్కడ ఉంటుంది? నేను టాలీలో డిలీట్ చేయలేదు, ఫోల్డర్లో డిలీట్ చేశా. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను రికవర్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది? ఇది రీసైకిల్ బిల్లో ఉంటుంది. 10096 ఇక్కడ ఉందా? దీన్ని క్లిక్ చేయండి, రీస్టోర్. మళ్ళీ టాలీలోకి వచ్చి ఉంటుంది, కావాలంటే చూసుకోండి. రిఫ్రెష్ చేయండి టాలీని. వచ్చిందా మళ్ళీ ఇక్కడికి? 10096. ఎక్కడ? నేను ఓపెన్ ఫైల్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన దాంట్లో డిలీట్ చేసింటే మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ డిలీట్ చేశాను అనుకో, రాదు. ఈ ప్లేస్లో డిలీట్ చేస్తా, ఇంకా దీన్ని రికవర్ చేయలేము. ఆల్ట్ డి. దీని ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు, ఎక్కడ బ్యాకప్ తీసుకురాలేము. ఓకే, ఇప్పుడు నాకు వీటిలలో ఒక 3 or 4 నెంబర్స్ నేను బ్యాకప్ తీసుకుంటా. 10036, ఓకే, 10027. ఈ రెండు నేను బ్యాకప్ తీసుకుంటా. 10036 ఈ కంపెనీ. తర్వాత 10027. ఈ రెండు కంపెనీలు కాపీ చేసుకున్నా, కంట్రోల్ సి. కాపీ చేసుకొని ఎక్కడైనా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటా. డేటా మాన్యువల్ బ్యాకప్ తీసుకోవడం ఇది చేసుకునే విధానం. నవంబర్ 24 ఇక్కడ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశా. ఇప్పుడు సార్ నేను ఈ రెండు కంపెనీలు మాత్రమే చూడాలి, ఇవన్నీ కంపెనీలు నాకు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు లేదంటే 1 hour, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఆ డేటా మాత్రమే నేను చూడాలా. అప్పుడు ఏం చేస్తాం? డెస్క్టాప్ మీద పోయి డేటా నవంబర్ ఉంది కదా, ఇది కాపీ చేసి ఇక్కడ పాత్ ఉంది చూడండి పైన, దీన్ని కాపీ చేయండి. పాత్ చేసి ఆ కంపెనీలన్నీ నాకు అవసరం లేదు, జస్ట్ ఆ రెండు కంపెనీలు నాకు కావాలి. అప్పుడు స్పెసిఫై పాత్లోకి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్. జస్ట్ ఆ రెండు కంపెనీలు మాత్రమే వస్తాయి. ఇది పర్మనెంట్ గా సేవ్ చేయలేదు, జస్ట్ డేటా చెకప్ కోసం మాత్రమే తీసుకున్నా. పర్మనెంట్ గా సేవ్ చేయలేదు నేను ఇక్కడ, జస్ట్ చెకప్ చేసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేశా, అంతే.
మళ్ళీ నువ్వు టాలీ క్లోజ్ చేసి ఆన్ చేసావనుకో పాత కంపెనీలు అన్నీ వస్తాయి. ఇవేం రావు. ఈ 2 మాత్రం రావు. కావాలంటే క్లోజ్ చేయండి. షట్ కంపెనీ చేయండి. ఒకసారి క్లోజ్ చేయండి. కంట్రోల్ క్యూ. టాలీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ 2 కంపెనీలు కనిపించవు. అన్ని కంపెనీలు ఓపెన్ అవుతాయి. చూసారా? ఇలా ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి డేటాని. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు. అది కాబట్టి మీరు జాగ్రత్తగా ఏ రోజు వరకు ఆ రోజు మీరు డేటా బ్యాకప్ తీసుకోవాలి. మాన్యువల్ బ్యాకప్. ఓకే. ఆల్రెడీ మీకు డేటా బ్యాకప్ రీస్టోర్ చెప్పానా క్లాసు? చెప్పలేదా? డేటా బ్యాకప్ రీస్టోర్ సార్ చెప్పినానా? అది లేదు ఫర్దర్ సార్ క్లాస్ లేదు లో చెప్తాను. చెప్పలేదు సార్. ఓకే. మాన్యువల్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, ఆటోమేటిక్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి. ఓకేనా? సో ఇది ఓకే సార్. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో మనం చేసే ప్రాసెస్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా ఫ్రమ్ sir. టుమారో ట్రేడింగ్ కంపెనీ చెప్పుకుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా 1-2 సార్లు. నేను మళ్ళీ మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను టైం ఉన్నప్పుడు. ప్రిపేర్ అవుతుండండి. ఎప్పుడు అడుగుతారో నాకే తెలియదు. 1 సెషన్. బీ రెడీ.